ఇలా మెడలో గొట్టం పెట్టుకొని తిరుగుతున్న వారిని చూసారా ఎప్పుడైనా? అది ఎలా పనిచేస్తుంది, ఎందుకోసం పెడతారో తెలుసా? తెలుసుకుందాం రండి. నోటిలో కానీ గొంతులో కానీ క్యాన్సర్ వచ్చినా లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఆహారం తీసుకునే ద్వారం, ఆహార వాహిక మూసుకుపోయినప్పుడు ట్రేకియాస్టమీ అనేది చేసి ఒక గొట్టం ఈ ట్రేకియాలో అమరుస్తారు. ఇక్కడ నుంచి ఈ నోటిలోకి ఉండే పార్టు పని చేయదు. ఇంకా ఇలా ట్రేకియాస్టమీ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఆ గొట్టం ద్వారే పోయాలి. ఫుడ్ అయినా కానీ లిక్విడ్ రూపంలో చేసి మెత్తగా జ్యూస్ రూపంలో చేసి అందులో వేయాల్సిందే. నమలడం, తినడం, తాగడం ఏముండదు. ఇబ్బంది, మాట్లాడడానికి కూడా ఇబ్బందే. సో కొన్నిసార్లు ఆహారం కోసం కాకుండా గాలి వెళ్ళడం కోసం పెడతా ఉంటారు. ఆ సిచ్యువేషన్లో మాత్రం అందులో నీళ్లు వేయకూడదు. నీళ్ళు వేస్తే ఇమీడియట్గా చనిపోతారు. గాలి వెళ్ళడానికి వేసినా, ఆహారం వెళ్ళడానికి వేసినా కానీ ఆ గొట్టం క్లీనింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు చాలా నీట్గా ఉంచుకోవాలి. లేదు అనుకుంటే దాని చుట్టూ బ్యాక్టీరియా చేరి అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. మెడికల్ పరంగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.